ఆచి చికెన్ మసాలా. పాలమూరు జిల్లాలో పాలిటిక్స్ హీటెక్కాయి 4 మున్సిపాలిటీల్లో వేగంగా మారుతున్నాయి రాజకీయాలు. నారాయణపేట పీఠాన్ని కైవసం చేసుకోవడానికి బీజేపీ కాంగ్రెస్ ఎత్తులు వేస్తున్నాయి. 24 వార్డుల్లో బీజేపీ 11, కాంగ్రెస్ 7, బీఆర్ఎస్ 2, ఎంఐఎం 2, ఏఎఫ్బి 1, ఇతరులు 1 స్థానంలో గెలుపొందారు. మ్యాజిక్ ఫిగర్ 13 ఉంటే దానికి చేరుకోలేదు ఏ పార్టీ కూడా. 11 సీట్లతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచింది బీజేపీ. స్వతంత్ర అభ్యర్థి జయశ్రీ చేరికతో 12కి బీజేపీ బలం చేరింది. అటు గద్వాల మున్సిపాలిటీలోనూ ఉత్కంఠ కొనసాగుతోంది. 37 స్థానాల్లో కాంగ్రెస్ 16, బీఆర్ఎస్ 11, బీజేపీ 7, ఇతరులు 2, ఏఎంఐఎం 1 స్థానాల్లో గెలుపొందారు. 2 ఇండిపెండెంట్లు, 1 ఎంఐఎం సభ్యుడి మద్దతు కూడగట్టారు ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి. మొత్తం 19 మంది సభ్యులతో హైదరాబాద్ శివార్లోని ఒక రిసార్ట్లో క్యాంపులో ఉంచారు. వీరిలో ఒక్కరు తగ్గినా మున్సిపల్ పీఠం చేజారిపోతుంది. సో ఎంపీ డీకే అరుణ ఎక్స్ అఫీషియో ఓటుతో గట్టెక్కేందుకు బీజేపీ ప్లాన్ ఇస్తుంటే అలంపూర్ మున్సిపల్ పీఠం ఎమ్మెల్యే విజయుడు, ఎమ్మెల్సీ చల్లా వెంకటరామిరెడ్డి ఎక్స్ అఫీషియో ఓట్లతో కైవసం చేసుకునేందుకు ప్లాన్ ఇస్తున్నారు. ప్రతినిధి శివకుమార్తో మాట్లాడతాం. శివకుమార్, ఏంటి 4 మున్సిపాలిటీల్లో పరిస్థితి? ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా మున్సిపల్ పీఠాల కైవసానికి సంబంధించి పాలిటిక్స్ హాట్గా సాగుతున్నాయి. ప్రధానంగా హంగ్ ఏర్పడినటువంటి 4 చోట్ల ఈ రాజకీయాలు హీటెక్కినటువంటి పరిస్థితి అయితే కనపడుతోంది. ప్రధానంగా నారాయణపేట మున్సిపాలిటీకి సంబంధించి అక్కడ బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించినటువంటి పరిస్థితి ఉంది. అయితే మెజార్టీ మార్కును సాధించకపోవడంతో దానికి సంబంధించి రాజకీయాలు అనేది హాట్గానే కొనసాగుతున్నాయి. ప్రధానంగా ఎక్స్ అఫీషియో ఓటు హక్కు ద్వారా, అలాగే ఇప్పటికే ఇండిపెండెంట్ కూడా పార్టీలో చేరడంతో మున్సిపాలిటీ పీఠంలో కాషాయ జెండా ఎగరేసేందుకు ప్రణాళికలు అయితే సిద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇదే తరుణంలో అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా ఎట్టి పరిస్థితుల్లో ఈ మున్సిపల్ పీఠం చేజార్చవద్దనేటువంటి అంశంతో బీఆర్ఎస్ మద్దతు కోసం వేచి చూస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతానికి 7 స్థానాలు కాంగ్రెస్ పక్షాన ఉన్నాయి. అలాగే ఎంఐఎంతో పాటుగా ఏఐఎఫ్బికి సంబంధించినటువంటి ఒక అభ్యర్థి వారంతా కూడా మద్దతు తెలుపుతున్నారు. ఈ తరుణంలో కీలకంగా మారినటువంటి 2 స్థానాలతో ఉన్న బీఆర్ఎస్ మాత్రం ఎవరికి మద్దతు ఇస్తుందనే అంశానికి సంబంధించి అయితే ఉత్కంఠ కొనసాగుతుంది. ఒకవేళ బీఆర్ఎస్ కనుక కాంగ్రెస్కు మద్దతు ఇస్తే మాత్రం ఆ మున్సిపాలిటీలో కాంగ్రెస్ జెండా ఎగరేసేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనపడుతుంది. దీనికి తోడు గద్వాల్లోనూ హాట్గానే పాలిటిక్స్ కొనసాగుతున్నాయి. ప్రధానంగా మెజార్టీ మార్కుకు 1 అటు 1 తక్కువ కాకుండా ఎగ్జాక్ట్లీ నెంబర్ అయితే చేరుకోగలిగారు. 16 సీట్లతో కాంగ్రెస్ పార్టీ ఉంది. అలాగే ఇండిపెండెన్స్ను ఒక ఎంఐఎం సభ్యుని కలిపి 19కి చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇందులో ఏ ఒక్కటి తగ్గినా కానీ అక్కడ మున్సిపల్ పీఠం చేజారేటువంటి అవకాశం ఉంది. దీనికి సమాంతరంగానే అటు ఎక్కువ స్థానాల్లో గెలుపొందినటువంటి బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ ఇటు వారు కూడా మున్సిపల్ పీఠాన్ని కైవసం చేసేందుకు పావులు కలుపుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. ఈ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఏర్పాటు చేసినటువంటి శిబిరంలోని కొంతమందితో సమాచారాలు కూడా జరుపుతున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. దీనికి తోడు ప్రధానంగా తాజా పరిణామాలతో అమన్గల్ మున్సిపాలిటీ అయితే రాజకీయాలు హీటెక్కినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. మెజార్టీ మార్కును స్పష్టంగా బీఆర్ఎస్ పార్టీ సాధించినప్పటికీ అక్కడ ఉన్నటువంటి తాజా పరిణామాలు మాత్రం ఒక్కసారిగా ఆందోళన కలిగిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ముఖ్యంగా కల్వకుర్తికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే, అలాగే నాగర్ కర్నూలు ఎంపీ ఇద్దరు కూడా అమన్గల్ మున్సిపాలిటీ పరిధిలో ఎక్స్ అఫీషియో ఓటు నమోదు చేసుకోవడం అనేక అంశాలకు సంబంధించి చర్చకు తావిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. వీరు ఎక్స్ అఫీషియోతో పాటుగా అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ అభ్యర్థి ఒక సీటు గెలవడం జరిగింది. మిగిలినటువంటి బీజేపీ సభ్యులతో కలిపి వీరంతా కలిసి ఒక మున్సిపాలిటీలో బీజేపీ కైవసం చేసుకుంటుంది. ఇద్దరి మధ్యలో పొత్తు కూడా ఏర్పాటు చేసుకునేటువంటి అవకాశం ఉందని జోరుగా ప్రచారం కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి కనపడుతోంది. అలాగే మంత్రి వాకిటి శ్రీహరి ఇలాకాలో ఉన్నటువంటి అమర్చింత మున్సిపాలిటీకి సంబంధించి కూడా చాలా సందిగ్ధ పరిస్థితి కొనసాగుతుంది. ఇక్కడ 10 వార్డులలో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ 3 పార్టీలకు 3 స్థానాలు వచ్చాయి. ఒక స్థానంలో సిపిఎం గెలుపొందింది. అయితే ఇందులో బీజేపీ, బీఆర్ఎస్ ఇప్పటికే జత కట్టి క్యాంపును కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. వారి సంఖ్యాబలం మెజార్టీ మార్కును దాటింది. 6 స్థానాల్లో వారైతే ఉన్నారు. అయితే దీనికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి చైర్మన్ పీఠం చెరొక 2.5 ఏళ్ళు పరిపాలించాలనే అంశానికి సంబంధించి ఒప్పందం కూడా కుదిరినట్టుగా అయితే తెలుస్తుంది. కానీ ఆ శిబిరంలో ఉన్నటువంటి ఒక బీఆర్ఎస్ సభ్యుడు ఇటు కాంగ్రెస్తో టచ్లో ఉన్నాడు. మంత్రి వాకిటి శ్రీహరికి సంబంధించినటువంటి ఎక్స్ అఫీషియో ఓటుతో అక్కడ కూడా పాగా వేసేందుకు కాంగ్రెస్ పావులు కదుపుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. ఇక అలంపూర్ విషయంలో మాత్రం కొంత ఎడ్జు బీఆర్ఎస్ వైపే స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఇప్పటికే అక్కడ కూడా 10 వార్డులలో 5 బీఆర్ఎస్ 5 కాంగ్రెస్ గెలుపొందినటువంటి పరిస్థితి ఉంది. అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే బీఆర్ఎస్ సంబంధించినటువంటి వ్యక్తి, అలాగే ఎమ్మెల్సీ వెంకటరామరెడ్డి కూడా బీఆర్ఎస్ నుంచే ఉన్నారు. కాబట్టి ఆ 2 ఎక్స్ అఫీషియో ఓట్లు కూడా బీఆర్ఎస్ వైపే ఉన్న నేపథ్యంలో అక్కడ మెజార్టీ మార్కును ఈజీగా దాటేటువంటి అవకాశం ఉంది. మున్సిపాలిటీ
బీఆర్ఎస్ కైవసం చేసుకునేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనపడుతున్నాయి. అయితే రాత్రికి రాత్రి ఈ రాజకీయాలు మరింత వేడెక్కే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆ శిబిరాల్లో ఉన్నటువంటి సభ్యులతో ఆ కీలక నేతలు సంప్రదింపులు జరుపుతున్న నేపథ్యంలో ఏ క్షణం ఏ నిమిషం ఏం జరుగుతుంది అన్నటువంటి ఉత్కంఠ అయితే ఇప్పటివరకు పాలమూరు రాజకీయాల్లో కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. రైట్ శివ.